కొంతమందిలో ఈ టైప్ 2 డయాబెటీస్ ఉండేటువంటి వాళ్ళలో టెంపరరీగా ఇన్సులిన్ మాత్రమే వాడుతూ ఉంటాం. ఎందుకంటే బాగా హై బ్లడ్ షుగర్స్ కనుక ఉన్నట్లయితే డయాగ్నోసిస్ అప్పుడు అది గ్లూకోటాక్సిటీకి లీడ్ చేస్తుంది. అంటే ఏంటంటే ఉన్న కొద్దిపాటి బీటా సెల్స్ ఏవైతే ఉన్నాయో ఇన్సులిన్ సెక్రెట్ చేసేటువంటి బీటా సెల్స్ అవి కూడా డిస్ట్రాయ్ అయిపోతాయి. ఏది బాగా గ్లూకోజ్ ఎక్కువగా ఉంటాయి, 300, 400, 500. కాబట్టి టెంపరరీగా ఇన్సులిన్ వాడుతూ ఉంటాం. అలానే కొంతమందిలో ఈ యొక్క ఇన్ఫెక్షన్స్ లాంటివి ఉండి అవి తగ్గకపోతున్నా, లేకపోతే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉన్నా వేరే కారణాల వల్ల, లేకపోతే వాళ్ళు ప్రెగ్నెన్సీ కనుక తెచ్చుకున్నా కూడా మనం బ్లడ్ షుగర్స్ కంట్రోల్ చేయడానికి టెంపరరీగా ఇన్సులిన్ వాడుతూ ఉంటాం. అట్లనే మీరు కనుక చూసినట్లయితే కనుక కిడ్నీ సమస్యలు ఉండేటువంటి వాళ్ళు టెంపరరీగా అక్యూట్ కిడ్నీ ఇంజరీ కనుక అయినట్టయితే కూడా మనం ఇన్సులిన్ అనేది టెంపరీగా వాడుకోవాల్సి రావచ్చు. ఎందుకంటే చాలా వరకు ఈ ట్యాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేయడానికి వాడేటువంటి ట్యాబ్లెట్స్ అవి అటువంటి సందర్భాల్లో వాడకూడదు. కాబట్టి ఇటువంటి ఇండికేషన్స్ ఉన్నప్పుడు ఈ యొక్క ఇన్సులిన్ అనేది టెంపరీ మెజర్ మాత్రమే. తర్వాత మనం ట్యాబ్లెట్స్కి స్విచ్ ఆన్ చేస్తూ ఉంటాం, ఇది ఇన్సులిన్ ఆపేసి. కాబట్టి మీరు మీ డాక్టర్లు కనుక టెంపరీగా ఇన్సులిన్ వాడుకోవాలి అని కనుక చెప్పినట్లయితే దయచేసి దాన్ని వాడుకోండి. అంతే తప్పితే అరే డాక్టర్లు ఇన్సులిన్ రాస్తారు ఇంక జీవితాంతం నేను వాడేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి భయపడాల్సినటువంటి అవసరం లేదు. మీ డాక్టర్స్తో డిస్కస్ చేయండి. అప్పుడు ఇది టెంపరీ మెజరా లేకపోతే లాంగ్ టర్మ్ మెజరా అనేది మీ డాక్టర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం, దాని ద్వారా మీరు అది టెంపరీగానా లేకపోతే లాంగ్ టర్మ్లో వాడుకోవాలనేది మీరు తెలుసుకుంటాం అనేది సాధ్యపడుతుంది.